మోహనవాణి శ్రోతలకు నమస్కారం. గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం. భీముడు ధర్మరాజుతో ఇలా అంటున్నాడు: అనుజ, ఇది దంభ అహంకారపూరితుడగు సుయోధనుని సేనయే అని నాకు అనిపిస్తోంది. మన వనవాస దీక్ష పూర్తి అగుచున్నది కదా. ఈ లోపున తమ వైభవమును బలమును మనకు ప్రదర్శించి మనలను అవహేళనకు గురిచేసి మనకు దుఃఖమును కలిగించి తాము ఆనందించవచ్చునని అతని ఉద్దేశ్యము కావచ్చును. కర్ణ శకునుల మంత్రాంగముతో పైశాచికమగు ఆనందమును అనుభవించుటయే అతని ఉద్దేశం. అర్జునుడు: మన యన్న ధర్మాత్ముడు, సత్యనిరతుడు, దైవమునకు శరణాగతుడు కనుక వారి ప్రయత్నములు ఎన్నడునూ ఫలింపవు. గంధర్వ పాలితమగు ఈ వనమున వారు తమ దౌష్యమును ప్రదర్శించినచో దేవతల ఆగ్రహమునకు గురికాక తప్పదు. తమ ప్రణాళిక సఫలీకృతమగుచున్నదను సంతోషముతో ఉన్న దుర్యోధనుడు తన సోదరులు మరియు అనుచరుల సహాయముతో అచట సమీకరించిన గోవుల గోవత్సముల శరీరములపై క్రమసంఖ్యను గుర్తింపు ముద్రను వేయించుటను పూర్తి చేసి తమ పరివారమందలి స్త్రీ పురుషులందరూ సర్వాలంకారములతో ఆ ప్రాంతమందు సంచరింపవచ్చుటకు స్వేచ్ఛనొసగాడు. వారందరి మనోరంజనమునకై నృత్యములు, వాద్యగీతములు మొదలైనవి కొందరు సేనానాయకులను పిలిచి సుయోధనుడు ద్వైత సరోవరమున జలకములాడుటకై తగు ఏర్పాట్లను చేయవలసినదిగా ఆజ్ఞాపించాడు. వారు కొందరు సైనికులను తీసుకొని సరోవరము వైపునకు పోవుచుండగా అచట కావలియున్న గంధర్వులు వారిని నిలువరించారు. ఈ ప్రాంతము వారి నాయకుడగు చిత్రసేనుని అధీనముననున్నదనియు అతని ఆజ్ఞ లేనిదే సరోవరమున దిగుటగాని ఆ ప్రాంతమున సంచరించుటగాని చేయరాదని పలికారు. సేనానాయకులు వారితో ఈ దేశము యొక్క సార్వభౌముడగు సుయోధనుని ఆజ్ఞానుసారము తాము మెలుగుచుంటుమనియు కనుక తమను అడ్డుకొనరాదనియు పలికారు. క్రమముగా వారి మధ్య వాగ్వివాదము పెరిగింది. దుర్యోధనుని సేనానాయకులు కొందరు తిరిగి వచ్చి అతనికి విషయమును తెలియచేశారు. అంతటా గుర్రములు, ఏనుగులు, రథములతో కూడిన తమ సేనను వెంటబెట్టుకొని వెళ్ళి తమను నిలువరించిన గంధర్వులను ససైన్యముగా మట్టుబెట్టుడని దుర్యోధనుడు వారిని ఆజ్ఞాపించాడు. వారా విధముగానే వెడలి గంధర్వసేనతో తలపడ్డారు. కొంత తడవునకు గంధర్వుల ధాటికి తట్టుకొనలేక పలాయనము చేయుచున్న తమ సైనికులను చూచి కర్ణుడు ధనుర్బాణములను ధరించి అతడికి ప్రవేశించి గంధర్వ సైనికులను సంహరింపసాగాడు. క్రుద్ధులైన గంధర్వ యోధులు అధిక సంఖ్యలో కర్ణుని చుట్టుముట్టి అతని ధనస్సును, రథమును, ఆయుధములను ముక్కలు చేశారు. గుర్రములను, సారథిని సంహరించారు. కర్ణుని సంహరింపబోవుచుండగా అతడు తప్పించుకొని
దగ్గరలోనున్న వికర్ణుని రథమును అధిరోహించి అట నుండి వెనుదిరిగి చూడక పారిపోయాడు. వారితో పోరుకు దిగిన దుశ్శాసనుడు మున్నగు కురువీరులు పరాజితులయ్యారు. సుయోధనుడు క్రుద్ధుడై శత్రు సైనికులపై విరుచుకొని పడ్డాడు. కర్ణుని వలనే అతడును నిరాయుధుడయ్యాడు. గంధర్వులు అతని సారథిని గుర్రములను సంహరించి రథమును ముక్కలు చేశారు. అయినను వెనుదిరగక పురోగమించుటకు ప్రయత్నించుచున్న సుయోధనుని తమ నాయకుని ఆజ్ఞ మేరకు గంధర్వులు బంధించారు. బలదర్ప గర్వితుడగు సుయోధనుడు తన దీనావస్థకు దుఃఖించాడు. గంధర్వులు సుయోధనుని తమ్ములను వారి పరివారమును శకునిని కూడా బంధించి కొనిపోతున్నారు. సుయోధనుని మంత్రులలో వృద్ధులుగానున్న కొందరు వెంటనే యుధిష్ఠిరుని వద్దకు పరుగు పెట్టారు. జరిగిన సంగతిని వివరించి చెప్పారు. దుర్యోధనుని అతని పరివారమును బంధవిముక్తులను చేసి గంధర్వుల బారి నుండి కాపాడుడని విజ్ఞప్తి చేశారు. అంతటా భీమసేనుడు తన సోదరులతో ఇలా అన్నాడు: కాగల కార్యమును గంధర్వులే తీర్చారు. మనకు ఆయాసము లేకుండా మనకు ప్రియమైన కార్యమును గంధర్వులే పూర్తి చేశారు. ఈ దుర్యోధనాదులకు తమ దుశ్చర్యలకు తగిన శిక్ష లభించింది. ఇక మనము సంతోషముగా ఉండవచ్చును. యుధిష్ఠిరుడు: తమ్ముడా, శత్రుభావము వహించుటకు ఇది సమయము కాదు. సుయోధనుడు మన సోదరుడు, ఆపన్నుడై మనకు శరణుజొచ్చినవాడు. ఇప్పుడు అతనిని రక్షించుట మన కర్తవ్యము. భీముడు: అన్నా, అతడును అతని సోదరులను నీచ ప్రవృత్తి గలవారై రాజర్షి అయిన మిమ్ములను పరమసాధ్వి అయిన ఈ పాంచాలిని హేయమగు రీతిలో అవమానించారు. మనలను లాక్షాగృహమున బంధించి నిప్పు పెట్టారు. కాలకూట విషమును అన్నముతో కలిపి నాకు పెట్టారు. నిద్రించుచున్న నన్ను కాలుసేతులు కట్టివైచి నదిలోనికి పడద్రోశారు. వారి ఇట్టి అకృత్యములను ఎటుల మరువగలము? యుధిష్ఠిరుడు: అది ఎంతయూ సత్యమే, కానీ అది మన మధ్య వ్యవహారము. దుర్యోధనాదులకు మన తోడి వైరము విషయమున వారు 100, మనం 5. కానీ ఇతరులతో పోరుగలిగినప్పుడు మనము 105. కనుక వారినిప్పుడు రక్షించుట మన ధర్మము. ద్రుపద రాజపుత్రి, ఈ సందర్భమున నీ అభిప్రాయమును కూడా తెలుసుకొనగోరుచున్నాను. ద్రౌపది: ఆర్యపుత్రుల నిర్ణయమే సరి అయినదని నా అభిప్రాయము కూడా. భీముడు: అగ్రజ, గంధర్వులు మన మైత్రి కోరి మనకు ప్రియమైన కార్యమును నెరవేర్చుటకు సిద్ధమైనారు. మాయాద్యూతమున మనకిన్ని కష్టములను కలిగించిన ఈ నీచుని రక్షించుట ఎందులకు? యుధిష్ఠిరుడు: ఏది ఏమైనను ఇతడు ఆర్తుడై మనకు శరణాగతుడై రక్షింపుమని అర్థించి ఉన్నాడు. నేను యాగదీక్షలో నుండుట వలన మిమ్ములను కోరుచుంటుని గాని లేనిచో నేనే స్వయముగా అతనిని రక్షించుటలకై వెడలెడివాడను. ఈ పలుకులు వినిన భీమార్జునులు జ్యేష్ఠుడు పితృ సమానుడు అయిన ధర్మనందనుని ఆజ్ఞను పాటించుటకు సంసిద్ధులయ్యారు. అంతటా
గంధర్వులతో సామరస్యముగా వ్యవహరించి కార్యమును సాధింపుడనియు వారట్ల అంగీకరింపనిచో వారిని యుద్ధమున ఓడించి దుర్యోధనాదులను బంధవిముక్తులను చేయవలసినదిగా భీమార్జున నకుల సహదేవులకు యుధిష్ఠిరుడు ఆనతిచ్చి పంపాడు. వారు వెనువెంటనే రథారూఢులై గంధర్వుల వద్దకు చేరుకొన్నారు. అప్పటికే గంధర్వులు తమచే బంధితులైన దుర్యోధనాదులను ఆకాశ మార్గమున కొనిపోవుచున్నారు. అర్జునుడు వారితో తమ జ్యేష్ఠ సోదరుడగు యుధిష్ఠిరుని ఆజ్ఞ మేరకు తాము వచ్చితిమనియు దుర్యోధనాదులను విడవలసినదనియు స్నేహపూర్వకముగా పలికాడు. గంధర్వులు అందులకు నిరాకరించి తమ నాయకుని ఆజ్ఞను తప్ప మరెవరి ఆజ్ఞను తాము పాటింపజాలమని అతనితో పలికారు. అన్నయ్యగు యుధిష్ఠిరుడు ఆదేశించిన విధముగా సామ మార్గమున ఎంత ప్రయత్నించినను గంధర్వులు దుర్యోధనాదులను విడువక తమను ధిక్కరించుటను గమనించి భీమార్జునులు వారిపై శస్త్రాస్త్ర ప్రయోగమునకు ఉపక్రమించారు. వారి పరాక్రమమునకు తాళలేక గంధర్వ యోధులు చాలామంది నేలకూలారు. ఈ వార్త తెలిసిన చిత్రసేనుడు కుపితుడై అతడుకు విచ్చేసి తాను కనిపించకుండా అర్జునునిపై శరవర్షమును కురిపించుచు మాయాయుద్ధమును చేశాడు. అర్జునుడు తన దివ్యాస్త్ర ప్రయోగముతో వానిని త్రిప్పికొట్టాడు. తన శబ్దవేధి విద్యతో చిత్రసేనుని మాయను భగ్నము చేశాడు. అంతట చిత్రసేనుడు యుద్ధమును నిలిపివేసి అర్జునునితో మైత్రీ భావనను వహించాడు. ఈ దుర్యోధనుని స్త్రీజన సమేతముగా బంధించి ఎచటకు గొనిపోవుచుంటురని పార్థుడు ప్రశ్నించగా చిత్రసేనుడు ఇలా పలికాడు: స్వస్తి సశేషం.